గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం తెలంగాణలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయితే ఉత్సాహంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు 7 వరకు ఇది జరగబోతుంది. 52 లక్షల మంది ఓటర్స్, అదేవిధంగా 12,900 మంది అభ్యర్థులు నిలబడ్డ ఈ ఓటింగ్ లో వేలాదికి పైగా పోలింగ్ బూత్లను పోలీసు బృందం అయితే ఎలాంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ పోలింగ్ అయితే కొనసాగించడం జరుగుతుంది. సో దాదాపు ప్రజలు వాళ్ళ నగరాలు, పట్టణాభివృద్ధి కోసం అయితే దీన్ని ఎన్నుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ అధికార పార్టీ కాంగ్రెస్, వీటి మధ్యనే పోటీ నెలకొనే విధంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ మాది, మేము డెఫినెట్లీ మా అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేసిన పరిస్థితి ఉంది అని అంటున్నారు. అదేవిధంగా పార్టీలో విమర్శలు కొనసాగుతున్నాయి. పలు పోలింగ్ బూతులల్లో గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది, జరుగుతున్నాయి కూడా. సో మార్నింగ్ నుంచి కొన్ని పోలింగ్ బూతులలో గొడవలు జరుగుతున్నాయి. దొంగ ఓట్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి తప్పులు ఏమీ జరగకుండా పోలీస్ బృందము, బూత్ క్యాండిడేట్లు ఎలక్షన్ ని, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ అనేది సజావుగా జరిగే విధంగా అయితే ప్రయత్నించడం జరుగుతుంది. సో దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఫాతే నగర్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. మున్సిపల్ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. కొంచెం వివాదాస్పదంగా మారినా పోలీసు వాళ్ళు కంట్రోల్లో పెడుతున్నారు. ఏంటి పరిస్థితి? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా మీ పార్టీ ఏ విధంగా చూపించాలని? నా పేరు కట్కం భాస్కర్ గుప్తా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, అమీర్పేట్ అడ్వైజర్ కమిటీ మెంబర్ను, కోట నిలమ ఇన్ఛార్జు. ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో ఇప్పుడు 7 కార్పొరేటర్లకు 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఇప్పటికి కొన్ని యునానిమస్గా మేము గెలుచుకున్నాం. ఇంకా కొన్ని ఈ రోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా ఇప్పుడు మా అధికారం పార్టీ ఉంది కాబట్టి మేము గెలుచుకుంటాం. ఎందుకంటే 60% వరకు మేము గెలుచుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత చెప్పినా కానీ మా యొక్క మంచి పనులు, ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పటి వరకు చేసిన మంచి పనులు ఎందుకంటే ఇప్పుడు చీరల పంపకం కానీ, కరెంటు ఉచిత విద్యుత్ కానీ, 200 యూనిట్ కానీ, ఇప్పటికీ మేము ఎన్నో 10,000 కార్డులు, 1,00,000 కార్డ్స్ వరకు మేము రేషన్ కార్డులు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేసి అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ కూడా కొన్ని ఆగినాయి. మళ్ళీ గృహాలు అంటే ఇంటికి సంబంధించి ఇండ్లు కూడా మేము ఎన్నో ఇస్తున్నాం. ఈ వీటిని చూసుకొని మేము ఎలక్షన్ ముందు పోయినాము. కంపల్సరీ ఒక 60% వరకు మేమే కైవేసుకు చేసుకుందామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కులు గారు వాళ్ళ ఓటుని క్యాష్ చేసుకోవడం జరిగింది. సో ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పోటీ ఇస్తున్నాం మేము, పక్కా గెలుపు మాదే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలాగైనా పోటీ ఇస్తారండి. వాళ్ళు ఇస్తే మాకు కూడా ఏంటంటే అడ్వాంటేజ్మెంట్, ఎందుకంటే ఒక పోటీ లేకుండా నిలబడితే వీళ్ళు ఏమో చేసారో ఎక్కువనే అయిపోయిందని చెప్పి అనుకుంటారు. కాబట్టి మాకు పోటీ ఉంటే మాకు కూడా మా సత్తా ఏందో చాటుకుంటాం. ఇప్పుడు రేవంత్ అన్న కానీ ఆయన ఒక్కడు ఎట్లా తిరుగుతుండే అనుకున్నాం. ఎంతో మంది కష్టపడి ప్రతి పని చేసింది చెప్పుకుంటూ ప్రజల్లో ఓటు వేయడానికే మేము తిరుక్కుంటూ ఓటు వేయమంటున్నాం. వట్టిగా చెప్తున్నాం, పని చేసిన తర్వాతనే మేము ఓటు అడుగుతున్నాం. వాళ్ళు అప్పుడు పాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం అడగలేకపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్పదామంటే ఏం ఛాన్సే లేదు వాళ్ళకు. అందుకే మేము ఓట్లు అడుగుతున్నాం. మేమే కంపల్సరీ 100% గెలుస్తామని చెప్పి చెప్తున్నాం. మొత్తానికి 116 స్థానాల్లో 90 వరకు 95 వరకు మాయే ఉంటాయని చెప్పి మేము చెప్తున్నాం. అది 100% మేము రాసిస్తాం. ఎందుకంటే మేము చేసే పనులు ఇప్పుడు ఎంతమంది ఎన్నో అనుకుంటారు, కానీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు ఎక్కువ చేసే వీలు ఉంటుంది. ఒకవేళ ఏదో 1-2 పోయినా కానీ వాళ్ళు కూడా మా దగ్గర కలుస్తారు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు నిధులు కావాలి, అన్నీ కావాలి, పనులు కావాలి, డ్రైనేజీలు కావాలి, మున్సిపాలిటీ ఎన్నో పనులు కావాలి. దానికి కావాలంటే ఏం చేయాలి? కంపల్సరీ గవర్నమెంట్ ఏది ఉందో దాని ప్రకారం నడుచుకుంటూ పోవాలి. ఎలక్షన్ల గురించి మాట్లాడేది కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమలు చేసిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాంక్షన్ అయినందువలన ఈ డిస్ట్రిక్ట్ ఏరియాలో కానీ, ఈ హైదరాబాద్ గేటల్ ఏరియాలో కానీ శాంక్షన్ అయిన వల్ల వీళ్ళకు ఓర్వలేక చేయలేక వాళ్ళన్నీ లేని బదలాన్ని పెట్టి కాంగ్రెస్ వాళ్ళని బదలాన్ని చేస్తున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే వాళ్ళకు పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలు శాంక్షన్ చేసి పథకాలు వాళ్ళ అకౌంట్లో పంపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఇప్పటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు, బీజేపీ కూడా చేసింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు
ఎలక్షన్లో కూడా భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్డగోలుగా ఎవరి పుడతాలకు బూతులకు అయితే కానీ దీని మీద కానీ డబ్బు విపరీతం డబ్బు పంచడం మొదలు పెట్టారు వాళ్ళు. దానివల్ల బయటపడి అంతా తెలిసిపోతున్నారు పబ్లిక్ అంతా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి ఏ అమలు చేయాలనుకున్నా తీరుస్తున్నాడు, అది అమలు అవుతున్నాయి. అది మా కాంగ్రెస్ తరఫున. ఎంతవరకు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఎంతవరకు పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? అధికార పార్టీ కదా. ఇప్పుడు అధికార పార్టీ ఏదో శాంక్షన్ చేసి ఏదో డెవలప్మెంట్ చేస్తుంది, దాన్ని బట్టి రూరల్ లెక్క మేము గెలుస్తాము అనే ఉద్దేశంతో వీళ్ళకి బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ మా సత్తా చూపిస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా మాట్లాడడం చేయడం అన్ని మీటింగ్లు పెట్టి చేస్తున్నారు. కాబట్టి అది వస్తే ప్రసక్తత లేదు. కాబట్టి ఎందుకు మేము అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు కానీ ట్యాక్స్ ఏది మన పెన్షన్లు కానీ ఏదైనా కానీ అప్పుడు ఆయన 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు ఎప్పుడో మాకు 4,000 రూపాయలు పింఛన్ రాబోతున్నది, అది కూడా రేపు మాకు శాంక్షన్ అవుతున్నది. కాబట్టి దీని వాళ్ళు ఊరలేక కాంగ్రెస్ పార్టీ బదలాం చేయడానికి వీళ్ళు ఉద్దేశం ఉన్నారు. మొత్తానికి మున్సిపల్ ఎలక్షన్ లో ఈసారి పై చేయి మళ్ళీ కాంగ్రెస్ అంటారు. ఈసారి ఎలక్షన్లో మాత్రం హైదరాబాద్ మున్సిపల్ కానీ డిస్ట్రిక్ట్లో మున్సిపల్ ఎలక్షన్ రీజనల్ ఎలక్షన్లు కానీ పై చేయి కాంగ్రెస్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు 40% మాకు కన్ఫర్మ్ ఉన్నది. అవైతే మనకు రాలేవు, 50% వచ్చే అవకాశాలు లేవు వాళ్ళకు. నమస్కారం అన్న. నమస్తే. మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పోలింగ్ బూతుల దగ్గర చాలా వివాదాస్పదంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. చూడండి, మొదటి నుంచి కేసీఆర్ కి కేటీఆర్ కి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భయం. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీతో వాళ్ళకి భయం లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భయం. ఇప్పుడు చూడండి, రీసెంట్ గా వాళ్ళు అది పోలింగ్ బూత్ల దగ్గర డబ్బులు ఇచ్చుకుంటూ పోలీసు వాళ్ళకు దొరికిపోయారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నా, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి అన్నా వాళ్ళకి భయం. ఆ భయంతో వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ మీద ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయింది. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 56,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, మరి 6 గ్యారెంటీలు కావచ్చు, అవన్నీ 100% సక్సెస్ అయ్యాయి. కాబట్టి మేము డిస్టిక్లలో 90%, 100% మేము గెలిచే అవకాశం మాకుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే దేని గురించి? ఇప్పుడు బీఆర్ఎస్ మేమే పుంజుకుంటాము, మేమే మంచి లీడింగ్ లో ఉన్నాము, కాంగ్రెస్ విఫలమైపోయింది 6 గ్యారెంటీల విషయంలో, వాళ్ళు అధికారాన్ని చూపించుకొని గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూడండి, మొన్న గజ్వేల్లో సిరిసిల్లలో ఏం జరిగింది? చెప్పులతో కొట్టారు జనాలు. గజ్వేల్లో హరీష్ రావుకి చెప్పులు చూపించారు జనాలు. ఎందుకు? అది మల్లన్న సాగర్ ముప్పు వాళ్ళకి ఈరోజు వరకు వాళ్ళ పుణ్యాల డబ్బులు అందలేదు. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడతల వారిగా వాళ్ళకి ఆ నిధులు అందజేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఏంటి కాంగ్రెస్ కి ఏం చూసి ఓటేయాలి మున్సిపల్? కాంగ్రెస్ కి రైతు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి. రైతులకు 56,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, మరి సర్పంచ్లలో కావచ్చు, రైతులకి ముఖ్యంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. రైతుల పక్షపాతి ఏ రోజు కూడా బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ అప్పట్లో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చింది. కానీ మా కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి వర్గాల వారికి దృష్టిలో పెట్టుకొని రైతు బంధు కానీ మరి రుణమాఫీలు కానీ చేసింది. ఆయన అట్లా చేయలే కదా. ఆయన ఏం చేశారు? ధనికులకే ఎక్కువ అవకాశం ఇచ్చాడు. అంటే ఇది జమీందారీ వ్యవస్థ, రాచరిక వ్యవస్థను చూపించాడు కేసీఆర్. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మరి ప్రభుత్వంలో ఏ స్కీమ్లో అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రైతులకే ఎక్కువ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా సర్పంచ్లకు చెక్ పవర్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 100% సీట్లు గెలుచుకొని వస్తుంది. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది. 300 సీట్లకు 300 సీట్లు గెలుస్తుంది. బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేస్తాం మా రేవంత్ రెడ్డి గారి హయాంలో. నమస్కారం అండి. మున్సిపల్ ఎలక్షన్లు కొనసాగుతున్నాయి, పోలింగ్ అవుతుంది. ఏంటి, కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా లేదా బీఆర్ఎస్ ఏ విధంగా పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ కు తెలియలేదండి, ఇక బీఆర్ఎస్ మాత్రమే అంటారా? భూస్థాపితం ఇంకా
బి అంటేనే భూస్థాపితం జరిగిపోతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ లోపలనే వాళ్ళకి నడుస్తున్నాయి. హరీష్ రావు కానీ కవిత కానీ వీళ్ళందరికీ నడుస్తున్నాయి. కేసీఆర్ నడుస్తున్నాయి. భూస్థాపితం ఇంకా దానికి అసలు ఇంకా దానికి ఇంక ముందు అసలు దానికి చూపేలేదండి. దానికి రిజల్ట్ టైంలో బీఆర్ఎస్ పుంజుకుంటుంది, అసలు బీఆర్ఎస్ సత్తా చాటుతుంది అని అనుకుంటున్నారు మున్సిపల్ ఎలక్షన్. బ్రహ్మాండంగా వాళ్ళ దగ్గర మేము పట్టుకుని ఆల్రెడీ నేను వెళ్ళాము అక్కడికి. తూప్రాన్లో బ్రహ్మాండంగా నడుస్తుంది. మా బండి రమేష్ గారు మాకు అక్కడ ఇన్ఛార్జ్, మాకు ఇక్కడ కురుపల్లి నుంచి ఇన్ఛార్జ్, అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయనతో పాటు వెళ్ళాము. బ్రహ్మాండంగా నడుస్తుంది అక్కడ మాది. ఇంకా మీకు ఎలాంటి మీకు డౌట్ ఉన్నా చెప్తాను. గెలుస్తుందని ఏ ధైర్యంతో చెప్తున్నారు మీరు? మా గ్యారంటీలు వస్తున్నాయి. ఫ్రీ బస్సు వస్తున్నాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి 10 lakhs ఇన్సూరెన్స్ కంపల్సరీ అని చెప్పారు. అది ఇస్తున్నారండి. అది ఇస్తున్నారు. సన్నబియ్యం అండి, దొడ్డు బియ్యం కొన్నారా? కోరిక ఉండలేదు. సన్నబియ్యము బ్రహ్మాండంగా లైన్గా తీసుకున్నారు. మరి అంత దూరం ఉండేసి ఆ బియ్యం కొంటున్నారు. ఇంకేం వల్ల మాకు అవి ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా 2-3 months అవి కూడా వచ్చేసాయి. ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఇచ్చారు, మాకు అందరికి ఇచ్చారు. అలాంటి వాళ్ళకి లేడీస్ గ్రూప్ వైజ్గా మేము వాళ్ళకు కూడా మేము కమిటీ మెంబర్ వాళ్ళకు కూడా ఇల్లు వాళ్ళకి జరుగుతుంది కంపల్సరీ. అంటే మీకు తెలుసా, అంటే ఎలక్షన్ జరిగే టైంలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ విధంగా జరుగుతుందని ఫోన్లు చేసి చెప్పడం జరిగిందా? మాకు ఫోన్లు వస్తాయండి. మాకేంద్రరావు ఎక్కడ నుంచి? బాన్సువాడ మహబూబ్నగర్ జిల్లా, టోటల్ మహబూబ్నగర్ జిల్లా అయితే జిల్లా మొత్తం మాకైతే. ఎందుకంటే మేము ముద్దురాజులకు మా సీఎం గారు మాకు ముద్దురాజులకు ఒక మంచి పదవి ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు మా వారికి. ఖచ్చితంగా మా వాళ్ళందరూ మాకు 80% జనాభా అక్కడ, మాది 80% జనాభా. 80% ఖచ్చితంగా మా వాళ్ళు ఓటేసి కాంగ్రెస్ గెలిపిస్తున్నాండి. నిజామాబాద్ మహబూబ్నగర్ సైడ్ అయితే కాంగ్రెస్ పక్కా అధికారంలో ఖచ్చితంగా అండి, గెలుస్తున్నాను. ఖచ్చితంగా నో డౌట్. బీజేపీ అంటారా? బీజేపీ అది ఇప్పుడు ఎక్కడ అక్కడక్కడ ఇది కొత్త పువ్వు వేస్తున్నాడు వాళ్ళు తెలుసు. కానీ కాంగ్రెస్ అంటే ఎప్పటి నుంచి కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రం బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా గెలుస్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు